ఇప్పుడంటే తీర్తీర్ల నోట్బుక్లు తీర్తీర్ డిజైన్లలో వస్తున్నాయి. పోరలు పెన్నులు పెన్సిళ్ళు స్కెచ్లతో రాస్తున్నారు. కానీ వెనకట ఇవన్నీ ఎక్కడి తాటాకులే కాగితాలు, కోడీకలే పెన్నులు. అప్పట్లో ఏం రాయాలన్నా అవే ఆడకం చేసేది. ఇక కవులు రచయితలు ఏం రాసినా తాళపత్రాల మీదనే. అలా వీటి మీద రాసిన పద్యాలే మనం బోయిలలో చదువుతున్నాం. ఇప్పుడు వాటి ముచ్చట ఎందుకంటే పోరలంతా మంచిగా చూడుర్రి, ఇవిటినే తాళపత్ర గ్రంథాలు అంటారు. వెనకట కవులు రాసిన పద్యాలు కథలన్నట్టు తాటాకుల మీద రాసేది. ఎండిపోతే ఉత్తగానే ఇరిగిపోతాయి కాబట్టి తాటాకులు తీసుకొచ్చి వాటి కింద పెండ యాపాకు రసం పూసి నీళ్లల్లో ఉడకబెట్టి ఆరినాక రాసేదట. గందుకే 100 ఏండ్లైనా శినుగుడన్న ముచ్చటే లేదు. విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీలా 2663 తాళపత్ర గ్రంథాలు దాచిండ్రట. అవి ఖరాబు కాకుండా చూసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఓ గొప్ప కార్యం ముంగటేసుకున్నారు పెద్దబడోళ్ళు. ఈ గ్రంథాలన్నీ వచ్చే తరాలకు తెలిసేటట్టు కంప్యూటర్లకు ఎక్కిస్తున్నారు. హాగో ర్యాకులలో ఎట్లా వేర్చిండ్రో ఒక తెలుగు కవులు రాసినవి కాదుల్లో, మొత్తం 6 భాషల కవులు రాసిన గ్రంథాలు ఉన్నాయట. అక్షరాలు ఏం అర్థమైతలేవు కదా, అప్పటోళ్ళ రాతే అలాగుండేది మరి.